కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆ మనకి ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో మంచి విప్లవ గీతాలు ఉంటాయి. నాకు అవును. ఆ పాటలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఒక వార్త చదువుతుంటే ఆ! దాదాపు యా 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో. 5 లక్షలకు హ్మ్. పైగా అనుకోండి. 4 లక్షల హ్మ్. 50 వేల మందికి పైచీలకు, ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ ఫిగర్ 4,50,000 మందికి పైచీలకు, అంటే దాదాపు 90% పైగా వాళ్ళందరూ పోస్టల్ హ్మ్. బ్యాలెట్ కి దరఖాస్తు చేసుకున్నారండి. ఇదే మన రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నికల చరిత్రలో హైయెస్ట్ నెంబర్ హ్మ్. బ్యాలెట్ దరఖాస్తు. హ్మ్. అంటే హ్మ్. ఉద్యోగుల్లో కసి అనాలా, లేకపోతే ఎప్పుడు లేనిది ఈ ఎన్నికల్లోనే దేనికి ఇంత హైయెస్ట్ ఆ! చైతన్యం అనాలా, లేదా ఓటు వేయాలనే ఒక మంచి బుద్ధి అనాలా, ఎలా చూడాలి ఈ మొత్తం ఈ నెంబర్ని? ఇది ఎలా ఉందంటే జడ్జి నగరి జనారే జనక జన జనారే అన్నట్లుంది. ఏ ఏదేమైనానండి. దీని వెనకమాల అర్థాలు ఏమైనా గాని, పరమార్థాలు ఏమైనా కానివ్వండి, ఎవరికి లాభం జరిగినా, ఎవరికి నష్టం జరిగినా ఆ తర్వాత విషయం. ముందుగా ఇంతమంది ఓటింగ్‌కి తమ ఓటుని వినియోగించుకోవాలి అని అనుకున్నారు చూసారా? ఇది చాలా గొప్ప విషయం. ఇది అభినందించాల్సిన విషయం. అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు ఎవరి వైపు ఉంటే, దాదాపు గెలుపు వాళ్ళ వైపు ఉంటది. అంటే వీళ్ళు ఈ ప్రభుత్వాల్లో ఉంటారు కాబట్టి, ప్రభుత్వాల్లో జరుగుతున్న లొసుగులు, లోటుపాట్లు, మంచి, చెడు, కథ, కమామిషు మొత్తం వాళ్ళకి తెలుస్తది కాబట్టి, వాళ్ళేం జేస్తారు అంటే, ఈ ప్రభుత్వం ప్రజాకర్షకంగా ఉందా? లేదా? లేదు అనుకుంటే ఆహ్, బాగా డబ్బులు తినేసిందా? మళ్ళీ వస్తే ఇంకా డబ్బులు తినాలని చూస్తుందా? ఇట్లాంటి అలాంటివి తెలుసుకునే అవకాశం వాళ్ళకుంటది. ముందు వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటది వాళ్ళకి. ఇప్పుడు మన దాకా చేరేసరికి కొంచెం సమయం పడతది గానీ, వాళ్ళకి ముందే తెలుస్తది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన గ్రాట్యుటీ తినేసిన దొంగలా వీళ్ళు. లేదు మనకి మనం ఏదన్నా పీఎఫ్ లోన్‌లు అట్లాంటివి పెట్టుకుందాం అంటే, లోన్‌లు పెట్టుకోనివ్వని ప్రభుత్వాలా? లోన్‌లెందుకు పెట్టుకోనివ్వరు? ఖజానా ఖాళీ అవుతది. ఖజానాలో ఏమి లేవు గాబట్టి, లోన్ ఇవ్వటానికి కూడా డబ్బులు లేవు గాబట్టి, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంటదండి. లోన్ ఇవ్వనంటది సడెన్‌గా. లోన్‌లు మేము ఆపేసాం అంటది. ఎందుకు? వాళ్ళు చేరుకోవాల్సిన టార్గెట్ చేరుకున్నారు. అంతకు మించి వాళ్ళకి లోన్ ఇచ్చే పరిమితి లేదు. అందుకని వాళ్ళు మేము లోన్ ఇవ్వమండి అనేసి ఇప్పుడు మా ద మా మా దగ్గరున్న నిల్వలన్నీ అయిపోయినాయండి అని చెప్తారు. మళ్ళీ మాకు బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ మేము ఇస్తామండి లోన్ అని జెప్తారు. కానీ ప్రభుత్వాలు ఇలా మాట అన్నయి అంటే అర్థమేంటి అంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని. మరి ఏదో తక్కువ వడ్డీకి వస్తాయి గదా! మన డబ్బులు మనకి. బ్యాంకులకెళ్తే గనక ఈ పర్సనల్ లోన్‌లో ఏ 15% ఇంట్రెస్ట్ రేట్ ఉంటది గాబట్టి, మన డబ్బుల మీద మనకి ఆళ్ళిచ్చే పెన్షన్ మీద ఇచ్చే వడ్డీ కన్నా ఇంకో పర్సెంట్ ఎక్కువేసుకొని మన డబ్బులు మనకు ఉంటాయి గదా! అని జెప్పి చాలా మంది పీఎఫ్ లోన్‌లు తీసుకుంటారు. కానీ ప్రభుత్వాలు రిజెక్ట్ చేసినియి అంటే అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. ఇది ఇది ఒక గీట్రాయి అన్నమాట. ఆర్థిక పరిస్థితిని చెప్పటానికి దీన్ని మించిన ఉదాహరణ ఇంకోటుండదు. సరే, ఇలాంటియన్నీ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అసలు ఉద్యోగస్తులకి సౌకర్యాలిస్తున్నారా? లేదా? వాళ్ళని కంఫర్టబుల్‌గా వాళ్ళ పని వాళ్ళని చేయించుకొనిస్తున్నారా? లేదా? లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా జన్మభూమి కమిటీలను లేపోతే ఆహ్, హ్మ్, జన్మభూమి ప్రోగ్రామ్‌లో ఎక్కువ పని చేయించాడని ఇదివరకు కంప్లెయింట్ ఉండేది. ఈయన మీటింగ్‌లు ఎక్కువ పెడతాడు. ఎక్కువ ఇవాళ చేసిన పనేంటి? రేపు చేయబోయే పనేంటి? అని అడుగుతాడు. ఇవన్నీ కూడా చాలా కంప్లెయింట్లుండేయి. ఎంప్లాయీస్‌కి. సరే, అవన్నీ ఒక వ్యవస్థని గాడిలో పెట్టడానికి చేసినయి అనే ఆలోచన ఉండి దాని గురించి పెద్దగా కంప్లెయింట్ చేయని వాళ్ళున్నారు. అదేదో మా టైం వేస్ట్ అవుతుంది అనేది ఉద్దేశంతోటి కంప్లెయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగుల్లో ఒక నిరసన పెరిగినప్పుడు ఎక్కువ మంది ఓటేయటానికి సిద్ధపడతారు. ఆ పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ లెక్కేసేది పోస్టల్ బ్యాలెట్టే. ఆ పోస్టల్ బ్యాలెట్‌లో వచ్చిన దాన్ని బట్టి ఇదివరకి పాత రోజుల్లో చంద్రబాబు నాయుడుకి పోస్టల్ బ్యాలెట్‌లో తక్కువ ఓట్లొచ్చాయి. కానీ ఈసారి మట్టుకు ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్‌లో వీళ్ళకేం చెప్పాడంటే,
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు మీకు నేను పాత పెన్షన్ విధానం తీసుకొస్తాను అని చెప్పాడు. అది దానికి ఆకర్షితులయ్యి చాలా మంది సహకరించారు. పాత పెన్షన్ విధానం తీసుకురావడం ఏమో గాని ఇప్పుడున్న విధానాలకు కూడా తిలోదకాలు ఇచ్చి వాళ్ళని వెర్రోళం చేసేశాడు. మామూలుగా ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే మేము బాగా తెలివైన వాళ్ళం కాబట్టి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కొంచెం కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతూ ఉంటారు సొసైటీలో. మేము మా చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే మేము తెలివైన వాళ్ళమి, మేము రేపు పొద్దున గవర్నమెంట్ డబ్బులు తినబోతున్నాం తెలుసా, మా జాతకంలోనే గవర్నమెంట్ డబ్బులు తినే జాతకం ఉంది మాకు. ఆ చాలా మంది పెళ్లి సంబంధాలు ఇచ్చేటప్పుడు కూడా ఇతనికి గవర్నమెంట్ డబ్బు తినే రేఖ ఉందా చూడండి అని కూడా అడుగుతూ ఉంటారు జాతకాలు అడిగేటప్పుడు. చిన్నప్పుడు జాతకాలు వేయించేటప్పుడు కూడా వీడు పెద్దయ్యాక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే రేఖ ఉందా లేదా అని కూడా అమాయకులు అడుగుతూ ఉంటారు. అయితే ఇంత గవర్నమెంట్ ఉద్యోగులు అరే మన ఎంత వెర్రోళం చేసేసాడే అనే కోపము కసి మట్టుకు ఈ మధ్య కాలంలో చాలా జరిగింది. అయితే దానికి కొసమెరుపుగా ఈ ప్రమాదం గమనించి ఈ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ వెంకట్రామరెడ్డి అని ఒక అతను ఉంటే అతన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఏది వైసీపీ వైపే ఈ యూనియన్లన్నీ ఉండేటట్లుగా, ఈ ఎంప్లాయీస్ అందరూ ఉండేటట్లుగా ప్రయత్నం చేయమని అతన్ని బాగా ఒత్తిడి పెట్టేసరికి అతను కూడా విచ్చలవిడిగా ప్రచారం చేయడము, విచ్చలవిడిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేయడము, బెదిరించటము ఇవన్నీ చేస్తుంటే అతని మీద కంప్లైంట్ ఇస్తే అతన్ని విధుల నుంచి కూడా తాత్కాలికంగా సస్పెన్షన్ విధించడం కూడా చూసాం మనం. అంటే మామూలుగానే నిద్రపోయే ఎన్నికల కమిషన్ కూడా నిద్రలేసింది అంటే ఆయన ఏ మాదిరిగా పనిచేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నిటి వెనక మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభువుల మీద భక్తి లేకపోవటం, ప్రభువుల మీద నమ్మకం లేకపోవటం. ప్రభువు అంటే ఎవరిక్కడ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పైగా ఈ ఎంప్లాయీస్ మీద ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు ఉన్నారో వాళ్ళ పెత్తనము, అలాగే కొంతమంది ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల ఒత్తిళ్లు చాలా భయంకరంగా ప్రభుత్వ ఉద్యోగులు భరించాల్సి వచ్చింది. అలాగే ఇంకొకటి ఏం చేశాడంటే కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి మీరు ఏ కార్పొరేషన్ కన్నా వెళ్ళండి, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే అలాంటి వాటిల్లో రిటైర్ అయిన ఉద్యోగుల్ని ఈ ఎంప్లాయీస్ కి బాసులుగా వేశాడు. అది దట్టు బ్రాకెట్ లో రెడ్డి వేస్తే వాళ్ళు వచ్చి చేసిన పెత్తనం, కర్ర పెత్తనం, దారుణమైన పెత్తనం చేశారు. ఇది పైనుంచి కింద దాకా అందరికి తెలిసిపోయింది ఈ సంగతి. అంటే ఆయన ఏం చేశాడంటే ఆల్రెడీ వాళ్ళు ఇంకెక్కడో ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకి బోలెడు జీతాలు ఇచ్చి మళ్ళీ వీళ్ళని కొనసాగించడం. దీనివల్ల ఏంటి అంటే ఇదే డిపార్ట్మెంట్ లో ఒక అర్హుడైన వ్యక్తి ఆ పోస్ట్ కు ఉన్నాడు అనుకోండి, అతను కూడా బైపాస్ చేసి ఇతను తీసుకొచ్చి వేయడం. ఇదే పద్ధతి ఇక్కడ కేసీఆర్ కూడా ఇదే పద్ధతి చేశాడు. ఇదే పద్ధతి చేయడం వల్ల కేసీఆర్ కూడా అది ఎదురుకొట్టింది. ఇప్పుడు మన రావుల కాలం అని చెప్పి నేను ఒక వీడియో చేశానండి, దానికి చాలా స్పందన వచ్చింది. రాయల వారి పాలన లాగా రావుల వారి పాలన జరిగింది తెలంగాణలో. అది బాగా దెబ్బ కొట్టింది కేసీఆర్ కి. ఇప్పుడు ఆ రావులందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. దాదాపు 5-6 రావులు వెళ్ళారు, ఇంకా కొంతమంది రావులు కూడా వెళ్తారు ఈ కారణంగా. అయితే ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి రాజుల పాలన జరుగుతుంది. ఈ రెడ్డి రాజుల పాలనలో విసిగిపోయిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏకమయ్యి ఈ బ్యాలెట్ తీసుకొని, అంటే పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు అనేది ఒక అవగాహన. ఆ మాత్రం వాళ్ళు సమాయత్తం అవడానికి మట్టుకు పూర్తి కర్త కర్మ క్రియ
జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. చూద్దాం మేడం. అసలు సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు కదా, అప్పుడే ట్రెండ్స్ కూడా అవును, అవుతాయి అంటారు. ఈసారి మరి అవును, ట్రెండ్ కూడా తెలిసిపోద్ది. ఎటు మొగ్గు చూపుతోంది ఏంటి అనేది మనం బహుశా మరొక 2 వారాల్లోనే 10 రోజుల్లోనే మనకి ఓటింగ్ జరిగిన రోజునే కొంత బయటికి ఎగ్జిట్ పోల్స్ రూపంలో కూడా వస్తాయి. చూద్దామండి మరి ఏం జరుగుతుందో. ధన్యవాదాలు. ధన్యవాదాలు.